రేపు వక్ఫ్ బోర్డు సవరణ పైన కార్యశాల వర్క్షాప్ రేపు నిర్వహించబడుతుంది. దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ ప్రెస్ మీట్లో వక్ఫ్ సవరణ కార్యశాల ఈ కమిటీ యొక్క కన్వీనర్ మనోహర్ రెడ్డి గారు, కో కన్వీనర్ గౌతమ్ రావు గారు, అట్లాగే ఇంకో కో కన్వీనర్ వేముల అశోక్ గారు, స్పోక్ పర్సన్ మౌనిక శంకర్ గారు, నందనం దివాకర్ గారు, నేను మైనార్టీ మోర్చా అధ్యక్షుడిని, అట్లాగే వక్ఫ్ సంబంధించిన కో కన్వీనర్, అట్లాగే ఫిరాసత్ పాత్రి గారు, సీనియర్ ముస్లిం లీడర్. సో ఈ సమావేశాన్ని ముందు కొనసాగించాల్సిందిగా కన్వీనర్ మనోహర్ రెడ్డి గారిని కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో వక్ఫ్కు సంబంధించిన సవరణ చట్టం ఏదైతుందో అది పాస్ అవ్వడం జరిగింది. లోక్సభలో, రాజ్యసభలో, అనంతరము మరి రాష్ట్రపతి గారి ఆమోదంతో గెజెట్ కూడా 5వ తేదీ రోజు విడుదలైంది. ఈ యొక్క వక్ఫ్ చట్టంలో మెరుగైనటువంటి సవరణలు చేయాలా? ఈ యొక్క చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు పూర్తి స్థాయిలో అమలు అవ్వటం లేదు అని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి గత సంవత్సరము ఆగస్టు మాసంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. 31 మంది సభ్యులతోని, 21 మంది లోక్సభ నుంచి పార్లమెంట్ సభ్యులు, 10 మంది రాజ్యసభ నుంచి, ఆ రకంగా 31 మంది సభ్యులు దేశమంతటా కూడా 25 రాష్ట్రాలలో పర్యటించారు. 10 ప్రధానమైనటువంటి నగరాలలో పర్యటించారు. 38 పెద్ద పెద్ద సమావేశాలు కూడా నిర్వహించారు. అనేక మంది స్టేక్ హోల్డర్స్ కూడా కలవడం జరిగింది. 92 లక్షల రిప్రజెంటేషన్స్ కూడా తీసుకొని పరిశీలించడం జరిగింది. ఆ జేపీసీ నివేదిక ఇచ్చిన తర్వాత క్యాబినెట్లో చర్చించి బిల్లు రూపంలో పార్లమెంట్ ముందుకు 2వ తేదీ రోజు, 3వ తేదీలో పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ చట్టం గతంలో అనేక సార్లు అమెండ్మెంట్స్ వచ్చినాయి. 1954లో ఈ చట్టం ఏర్పాటు అయినప్పటికీ 95, 2013లో అనేక సార్లు అమెండ్మెంట్స్ చేశారు. అమెండ్మెంట్ చేసే ఏ సందర్భంలో కూడా ఈ స్థాయిలో చర్చ జరగలేదు. పార్లమెంట్లో సుమారు 13 గంటల సేపు చర్చ జరిగింది. రాజ్యసభలో 8 గంటల సేపు చర్చ జరిగింది. రాత్రి 2 గంటలకు బిల్ పాస్ అయింది. అంటే ఒక డెమోక్రటిక్ వేలా అనేక మంది ముస్లిం సంస్థల్ని, ముస్లిం సంఘాలను, వ్యక్తులను కూడా కలిసి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా 5వ తేదీ రోజు దేశం ముందుకు ఈ యొక్క చట్టం వచ్చింది. దీని విషయంలో మొదటి నుంచి ముస్లింల యొక్క వెనుకబాటుతనానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి అడ్డు తగిలింది. కాంగ్రెస్ పార్టీ
ముస్లింలను ఏ రోజు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అది మేము చెప్పడం కాదు, సచార కమిటీ కూడా చెప్పింది. ఇప్పుడు కూడా అదే పోకడ, గుడ్డిగా వ్యతిరేకించడము, ముస్లిం సమాజాన్ని ఒక ఓటు బ్యాంకుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఇంకా చేసుకోవడం ఆ రకంగానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముస్లిం ఓటు బ్యాంకు కోసము ఆ సవరణలు చేసింది. కానీ ఈరోజు దేశంలో రైల్వే రక్షణ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ఆస్తులు కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ఫ్. ఈరోజు రైల్వే ఆస్తులన్నీ కూడా ప్రజలకు ఉపయోగంలో ఉన్నాయి. రక్షణ విభాగానికి సంబంధించినటువంటి అనేక ఆస్తులు, భూములు ఈ రోజులు ప్రజలకు, దేశానికి ఉపయోగార్థంగా ఉన్నాయి. కానీ ఈరోజు వక్ఫ్ ఆస్తులు ఏవైతున్నాయో తీసుకురావాలనేటటువంటి ఒక సదుద్దేశంతో దానిలో పారదర్శకత అవసరము, ఉద్దేశాలు, లక్ష్యాలు నెరవేర్చడానికి ఒక సమర్థవంతంగా పనిచేయాలా, ఒక జవాబుదారీతనంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళు ఈరోజు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు, వాళ్ళని ప్రొవోకేట్ చేసి ఇది ఒక మత కోణంలో చూస్తున్నారు. ఇది ఏ మతానికి వ్యతిరేకమైనటువంటిది కాదు, ఇది ముస్లిం మతానికి వ్యతిరేకం అనేది అటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంతమంది పార్టీ నాయకులు తమ యొక్క అవసరాల కోసం, తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రెచ్చగొడతారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? స్వయం ప్రతిపత్తి అనేది రద్దు చేశారు, ప్రభుత్వ నియంత్రణను కఠినతరం చేశారు, ముస్లిం వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు చేర్చడం ద్వారా పవిత్ర స్థలాలను ఆక్రమించుకుంటారు, మతపరమైన వ్యవహారాలను జోక్యం చేసుకుంటారు, మసీదులను, మదర్సాలను, ఈ రకమైనటువంటి ఒక నెగటివ్ నెరేటివ్, ఒక వ్యతిరేకమైనటువంటి ప్రచారానికి ఒడిగడుతున్నది కాంగ్రెస్ నేతృత్వంలో. అదే రకంగా మరి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా చేస్తారు. ఈ దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం, రోజు పశ్చిమ బెంగాల్లో ఏ రకంగా అల్లరి చేస్తూ ఉన్నారో, ఏ రకంగా గొడవలు సృష్టిస్తున్నారో. ఈరోజు మనం ఒకటే, ఈ చట్టంలో ఒక న్యాయమైనటువంటి సమ్మిళితమైనటువంటి వక్ఫ్ పాలనను నిర్ధారించాలని, ఇందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు, బోరా, అహ్మదీలు, పస్మాండా వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, దీని ద్వారా పేద ముస్లింలకు ఉపయోగం పడాలి. అంటే విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు, వితంతువులైనటువంటి వాళ్ళు, అనాథాలకు వాటి నిర్వహణకు ఉపయోగపడాలి. దాంట్లో ఒక పారదర్శకత అనేది లేదు, ఈరోజు ఒక జవాబుదారం అనేది లేదు. అందుకోసమే దీంట్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి ఇదొకటే మీడియా ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఏ ముస్లిం సంబంధించినటువంటి ఆస్తులకు ఏ రకమైనటువంటి భంగం వాటిల్లదు. ఈ చట్టం ద్వారా ఏ మసీదులకు కూడా ఇబ్బంది లేదు, కబ్రస్థాన్లకు ఇబ్బంది లేదు, ఈద్గాలకు ఇబ్బంది లేదు. ఇది ఒక అపోహ సృష్టిస్తున్నారు. ఈ అపోహలు అనేది మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకోసం చేస్తున్నారు అనేది. ఈరోజు 8 లక్షల ఎకరాల భూమి, 8 లక్షల ఎకరాల భూమి ఈరోజు వక్ఫ్కున్నది. అంటే 2018 లెక్కల ప్రకారంగా అంటే 10 లక్షల కోట్ల ఆస్తి ఉంది. 10 లక్షల కోట్ల ఆస్తి ఈరోజు వక్ఫ్ దగ్గర ఉంది. సచార్ కమిటీ 2006లో రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికీ కూడా 31% ముస్లింలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. లక్షల కోట్ల విలువైనటువంటి వక్ఫ్ ఆస్తులు వారి అభ్యున్నతికి ఉపయోగించడం లేదు, వినియోగించట్లేదు అనేది ఇది సచార్ కమిటీ చెప్పింది. 80% వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమైనవి, అవినీతికి పాల్పడ్డరు, అక్రమాలకు పాల్పడ్డరు. తర్వాత 70% వక్ఫ్ ఆస్తులు చట్ట విరుద్ధంగా ఆక్రమణకు గురయ్యాయి. మరి ఈరోజు మనం కనుక చూస్తే ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ యొక్క భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం జరిగేటటువంటిది ఏంటంటే వక్ఫ్. ఈ వక్ఫ్ భూములలో మనం చూస్తున్నాం ఏమేమి నిర్మించారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు, మాల్స్ నిర్మించారు, ఫంక్షన్ హాల్స్ నిర్మించారు, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి.
ఇవన్నీ నిర్మించారు. కానీ వీటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అది రెంట్స్ రూపంలో కావచ్చు, అమ్మితే వచ్చినటువంటి ఆదాయం విషయంలో కావచ్చు, ఎక్కడైనా పేద ముస్లింలకు ఉపయోగపడుతున్నాయి ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికి కూడా పేద ముస్లింలకు దీనివల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. కొంతమంది మత పెద్దలు, రాజకీయ నాయకులు కుమ్మపై ఆస్తులను కొల్లగొట్టి సామాన్యమైనటువంటి ముస్లింలకు కనీస అవసరాలు కూడా ఈరోజు చేయకుండా చేస్తున్నారు. ఈరోజు కర్ణాటక తీసుకుంటే 22,000 ఎకరాల వక్ఫ్ భూములు 2 లక్షల కోట్లకు అమ్మింది. 2 లక్షల కోట్లకు అమ్మారు. ఈ రకంగా పూర్తి ఆధారాలతోనే మేము ప్రజల ముందుకు వచ్చినాం. కాబట్టి అందుకోసమే ఈరోజు మనం కనుక గమనిస్తే అసలు ఇందులో ఏమున్నది, ఈ చట్టం పేరు మనము కొత్తగా మార్చాం. యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 భూమి UWMEED. దీన్ని ఆ రకంగా మనం మార్చాలి. అసలు వీళ్ళు చెప్పేదంతా అసలు ఏం మార్చడం, చట్టంలో ఉన్నటువంటిది ఏం మార్చడం. ఈరోజు దీన్ని మెరుగుపరచడం కోసమే తీసుకొచ్చినాం ఈ సవరణలు. అంటే 1995లో కట్టబెట్టినటువంటి అసాధారణమైనటువంటి ఏకపక్షమైనటువంటి అధికారాలను రేషనలైజ్ చేస్తున్నాం, మనం హేతుబద్ధీకరిస్తున్నాం, ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు ఇక్కడ ఆస్తి ఉందని అది వక్ఫ్ ఆస్తి కాదా అనేటటువంటి ఆలోచన చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏం చేసింది, అది ఏకపక్షంగా వాళ్ళకి అధికారాలను కట్టబెట్టి అపరిమితమైనటువంటి అధికారాలను వక్ఫ్ బోర్డుకి ఇచ్చింది. ఈరోజు దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని క్రమబద్ధీకరించి డిజిటలైజ్ చేయడం, దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలనేటటువంటి ఆలోచన ఈ అమెండ్మెంట్ ద్వారా. ఒక ఆస్తి ఏదైతుందో వక్ఫ్ ఆస్తి క్లెయిమ్ అంటే ఒక ఆస్తిని క్లెయిమ్ చేయాలంటే వక్ఫ్ బోర్డుకి అధికారం ఉన్నది. ఇది కాదు అని ఎవరైనా చెప్తుంటే అది ఎవరిదైనా ప్రైవేటుదైనా లేకపోతే ఇంకెవరిదైనా సంస్థదైనా మరి ఆక్యుపై చేసిరని చెప్పుకోవడానికి వీలు లేకుంటుండే. దాన్ని కట్టడి చేసినాం. ఆ యొక్క 40 అనేటటువంటి సెక్షన్ని మనం తీసేసినాం. ఇది చాలా క్రూరమైనటువంటిది, ఏకపక్షమైనటువంటి 40 సెక్షన్ని. అయితే హిందువుల ఆస్తి కానీ ఏ ఆస్తి కానీ ఇది నిరూపించే బాధ్యతను గతంలో యజమాని పైన ఉండేది. ఇది నీదా కాదా నిరూపించుకోమనేది. మనం ఈరోజు ఏం చేసినామంటే వక్ఫ్ నమోదు చేస్తూ ఏదైతే భూమి నీది వక్ఫ్ భూమి అని మీరు అనుకుంటున్నారో మీద కాదా అని అనుకున్నప్పుడు మీరు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. 90 రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చి మీరు రెవెన్యూ రికార్డ్స్ను మార్పు చేయాలి. రెవెన్యూ రికార్డు మార్పు చేయడానికన్నా ముందే పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి. ఇది వక్ఫ్ ప్రాపర్టీ, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇవ్వాలి. ఆ రకంగా ఆ 40 సెక్షన్ తొలగించి మీరు నోటీస్ ఇచ్చి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి దాని తర్వాతనే రెవెన్యూ రికార్డ్స్లో కరెక్షన్ చేయాలి. మీరు మీ భూమిగా మీరు నమోదు చేసుకోవాలనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి క్లాజ్ను ఇందులో పెట్టడం జరిగింది. రెండవది, ప్రభుత్వ భూమిని గతంలో చేస్తున్నాం. వక్ఫ్ ఏర్పాటు సమయంలో కావచ్చు, అనంతరం కావచ్చు, ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా తీసేసుకున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వ భూమిని ఎప్పుడు తీసుకున్నా కూడా దానిపైన విచారణ చేసేటటువంటిది. అంటే ఇక ముందు కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుండా నిరోధించడానికి ఆల్రెడీ తీసుకున్నటువంటిది ఏదైనా ఉన్నట్టయితే కలెక్టర్ అండ్ అబోవ్ ర్యాంక్ సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసి దానిపైన విచారణ చేసేటటువంటి అధికారాన్ని కూడా ఇందులో పొందుపరిచాము. మూడోది, వక్ఫ్ బోర్డులో ఇందులో మహిళలకు ప్రాధాన్యము, అదేవిధంగా ముస్లిమేతరులకు కూడా ప్రాధాన్యం కల్పించేటటువంటి అంశాన్ని ఇందులో చేర్చడం జరిగింది. అంటే ఏంది, ఎన్ష్యూరింగ్ ఇంక్లూజివిటీ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అంటే సమ్మిళితమైనటువంటి ఒక విధానాన్ని, ఒక నిర్ణయాన్ని చేసే ముందు అందరినీ భాగస్వామ్యం చేసేటటువంటి ఈ రకమైనటువంటి సవరణ కూడా ఇందులోనే తీసుకొచ్చినాం. ఇందులో కూడా ఏంటంటే పేద కొన్ని అందులో కూడా షియా సున్నీ కాకుండా బోరా ఆగా కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇందులో ప్రాతినిధ్యం ఇవ్వటం, అలాంటి వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు ప్రాతినిధ్యము, న్యాయమూర్తులకు, ఎక్స్పర్ట్స్కు, అదే రకంగా
ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ అలాంటి వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉండే విధంగా చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతుందో ఇంతవరకు ఏంటంటే ఈ యొక్క ఆదాయాన్ని వితంతులకు విడాకులకు తీసుకున్నటువంటి మహిళలకు అనాథల యొక్క నిర్వహణకు దీన్ని ఉపయోగించాలని మహిళా వారసులకు స్పష్టమైనటువంటి రక్షణ కల్పించేటటువంటి ఈ యొక్క చట్టంలో కూడా మార్పు తీసుకురావడం జరిగింది. అదే రకంగా గిరిజనకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ 5, 6 ప్రకారంగా గిరిజన ప్రాంతాలలో భూములు కొనుగోలు అమ్మకానికి వీలు లేకుండా చట్టంలో ఉన్నది. మన దగ్గర కూడా 1/70 అని ఉన్నది. కాబట్టి షెడ్యూల్ 5, 6 ప్రకారంగా గిరిజనుల భూమి ఎక్కడైతున్నదో ఆ భూములు వక్కు భూమిగా తీసుకోవడానికి వీల్లేదు. గతంలో ఇవాళ తీసుకున్నట్టున్నట్టయితే అవి దాని నుంచి తొలగించాలనేటటువంటిది ఇదొక మార్పు చట్టంలో